రోస్ట్ అని వెంపలాడితే ఇక లైఫ్ జారి గల్లంతవడమే. బతకడానికి తినాలి, కానీ తింటే చావు తప్పదు అనేలా మారింది పరిస్థితి. కంటికి కనిపించని కల్తీ ప్రజారోగ్యానికి తూట్లు పొడుస్తోంది. హోటల్స్, రెస్టారెంట్స్ లో ఫుడ్ తింటే జబ్బు ఫ్రీ. ఇది సగటు జీవుల ఆరోపణ. ఆవేదన మాత్రమే కాదు, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించిన సంచలన నిజం. రిమ్జిమ్ హైదరాబాద్ హోటళ్లు, రెస్టారెంట్లలో ఫుడ్ తింటే బకెట్ తన్నేయడం బరాబర్. అట్లుంది గ్రేటర్ హైదరాబాద్ లో కల్తీగిరి. విశ్వనగరం, మహానగరం, అభివృద్ధికి ఐకాన్. ఇలా గొప్పగా ఎన్ని మాటలు చెప్పుకుంటేనేం ఫుడ్ విషయంలో బ్రాండ్ ఏం ఢమాలవుతోంది. హైదరాబాద్ సహా 19 నగరాల్లో సర్వే చేసిన ఎన్సీఆర్బీ ఫుడ్ సేఫ్టీ విషయంలో హైదరాబాద్ కు ఆఖరి ర్యాంకింగ్ ఇచ్చింది. కల్తీలో మాత్రం హైదరాబాద్ కు టాప్ ప్లేస్ ఇచ్చింది. సిటీలో 65% హోటళ్లు, రెస్టారెంట్లు కాలం చెల్లిన సరుకులను వాడుతూ ప్రజారోగ్యానికి తూట్లు పడుస్తున్నాయని స్పష్టం చేసింది. దాస్తే దాచని నిజం ఎన్సీఆర్బీ సర్వేతో బయటపడింది. స్పందించిన జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులతో టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. ఇంకేం, తనిఖీ చేస్తే చాలు, బయట బోర్డు పటారం, లోన కిచెన్ లో కాలకూట నిజాలు తెరపైకొచ్చాయి. చాయ్ పత్తా కల్తీ, కారం, ఉప్పు, పప్పు, పసుపు, అల్లం, నూనె, ఇలా సర్వం కల్తీ. ఇక కొన్ని చోట్ల తనిఖీల కన్నా ముందే ఫుడ్ లో బొద్దింకలు, బల్లులు, క్రిమి భోజన విషనిజాలు వెలుగు చూశాయి. సిటీలోని హోటళ్లు, రెస్టారెంట్లలో 60% FSSAI నిబంధనలు పాటించడం లేదని గుర్తించారు అధికారులు. కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లలో అసలు ఫుడ్ లైసెన్స్, మెడికల్ సర్టిఫికెట్స్ లేవనే ముచ్చట కూడా బయటపడింది. అపరిశుభ్రంగా కిచెన్ ను నిర్వహిస్తున్న హోటల్స్ కు షోకాజ్ నోటీస్ ఇచ్చారు. గత ఏడాది ఎన్సీఆర్బీ డేటా ప్రకారం కల్తీ ఆహారపు కేసుల్లో తెలంగాణది దేశంలో సెకండ్ ప్లేస్. ఇక 2022లో దేశవ్యాప్తంగా 291 కల్తీ ఆహార కేసులు నమోదవుతాయి. వాటిల్లో 246 కేసులు ఒక్క హైదరాబాద్ లోనివే. ఇప్పుడు కూడా గ్రాఫ్ అంతగా మారలేదు. గత 2 నెలల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఫుడ్ పాయిజనింగ్ కేసులు 84% పెరిగాయన్న ఎన్సీఆర్బీ సర్వే రిపోర్టే అందుకు నిదర్శనం.